హాయ్ అండి. ఈరోజు కాస్ట్ ఐరన్ గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాము. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నేను యూట్యూబ్‌లో చూసి ఒకటే ఒక ఛానల్‌లో అయితే చూసి తీసుకున్నానండి. చాలా బావుంది. వేరే వాటిలో సెర్చ్ చేశాను నేను. చాలా కాస్ట్ ఎక్కువున్నాయని చాలా రోజుల నుంచి తెప్పిద్దామని కూడా తెప్పించలేదు. ఇదైతే నాకు రూ. 1000 పడిందండి. 12 ఇంచులు ఇది. అసలు ఎంత వర్తబుల్‌గా వస్తదని నేను అనుకోలేదు. కానీ చాలా బావుంది క్వాలిటీ కూడాను. అయితే ఇంతకుముందు చిన్నదైతే సునీత హోమ్ డెకార్‌లో తెప్పించాను. 650 పడిందండి. షిప్పింగ్ ఛార్జెస్ ఒక రూ. 100 తీసుకున్నారు. ఇది రూ. 1000 ఇదిని మనకి హైదరాబాద్‌లో అయితే నాకైతే ర్యాపిడ్‌లో పంపించేశారండి. 180 పడింది ర్యాపిడోకి. మనం బుక్ చేసిన 1 అవర్‌లోనే ఇచ్చేసారనుకోండి. కానీ చాలా బావుంది. అయితే వేరే వాటిలో ఇన్నెస్ వాల్యూలో కూడా నేను 9 ఇంచెస్ ఏమో చూసాను. 9 ఇంచెసే 2000 దాకా పడిందండి. ఇదైతే ఇంత తక్కువ వస్తుంది ఎలా ఉంటదా అని ఆలోచించాను. కానీ చాలా బాగా వచ్చింది. 1 కిలో ఫ్రై అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. కానీ ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది ఈ ఐరన్ కళాయిలో అయితే, కాస్ట్ ఐరన్‌లో. మామూలు కళాయి కంటే నాకు చాలా తేడా అనిపించింది. చిన్న దాంట్లో ఒకసారి చికెన్ ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి తీసుకోవాలి పెద్దదని ఆలోచించాను. ఇప్పటికైతే కుదిరిందండి. మీకు కూడా ఏమైనా ఉపయోగపడితే మీరు కూడా తీసుకుంటా అంటే తీసుకోండి. వేరే వాటిలో మీరు కూడా సెర్చ్ చేసి ఉంటారు కదా. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి. నెంబర్ చూసుకుని అది వాట్సాప్ చేసుకుని బుక్ చేసుకోండి మీకు అవసరమైతే. లేదంటే లేదు. నేనైతే బాగుంది తెచ్చుకున్నానని చెప్పి, ఎక్కువ కాస్ట్ కాదు కదా, తక్కువ పడింది. అయితే క్వాలిటీ బాగుంది మెయిన్ అయితే. అందుకనే మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను అంతే. మీకు ఇష్టమైతే చూసుకోండి. చూడండి ఇలా 12 ఇంచులు అయితే ఉంది. ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటే ఇప్పుడు వాడితే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. 10 మందికి అయితే తెలుస్తుంది కదా చక్కగా. ఇది వాడడం వల్ల మనం మామూలు దాంట్లో కర్రీ వండుకుంటే వెంటనే ఫ్రై చేసుకుంటే వేడి చల్లారేటప్పటికి వేరే దాంట్లో తీసుకోవాలి, అయితే తుప్పు వాసన వస్తుంది. కానీ కాస్ట్ ఐరన్లో అయితే అలా రావట్లేదు. ఎలా ఉన్నది కర్రీ అయిపోయేదాకా మనం ఉంచుకున్న ఏం ప్రాబ్లం లేదనిపించింది నాకు. నేనైతే చిన్నది వాడుతున్నాను. చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నానండి చిన్నదైతే. చాలా బాగుంది అనిపిస్తుంది నాకు అందులో. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆమ్లెట్ వేసుకోవడానికి అన్నట్టు తీసాను దాన్ని. కానీ అందులో చిన్న చిన్న ఫ్రైలు, ఏదైనా పచ్చడి తాలింపులు అన్నీ కూడా వేసేస్తున్నానండి. చాలా బాగుంది. అందుకే పెద్దది తీసుకోవాలనిపించి తీసుకున్నా. ఎంత వస్తుంది అనుకోలేదు. నేను ఒక 1/2 కిలో కర్రీ అయితే చేసుకోవడానికి బాగుంటుంది.